అసెంబ్లీలో ఇవాళ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్ 2,80,000 కోట్ల నుంచి 2,90,000 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశమై తెలంగాణ బడ్జెట్ 2024-25కు ఆమోదం తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇక అసెంబ్లీ ప్రాంగణం నుండి మరిన్ని వివరాలు మా ప్రతినిధి గణేష్ అడిగి తెలుసుకుందాం. గణేష్, చెప్పండి. గణేష్, చెప్పండి. కేబినెట్ కి సంబంధించిన సమావేశం ఇంకా కొనసాగుతూనే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అంటే ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కూడా కేబినెట్ సంబంధించి అసెంబ్లీ హాల్లో ఉదయం 9:30 గంటల ప్రాంతం నుంచి కూడా కొనసాగుతుంది. 12 గంటల ప్రాంతంలో అసెంబ్లీలో ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క బడ్జెట్ కు సంబంధించి కూడా ప్రవేశపెట్టనున్నారు. అలాగే శాసన మండలిలో దానికి సంబంధించి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఓటాన్ అకౌంట్ కు సంబంధించిన బడ్జెట్ ఏదైతే 2,75,000 కోట్ల రూపాయలు ఉండడం జరిగిందో దాదాపుగా 5% వరకు, అంతే అంటే 2,80,000 నుంచి 90,000 వరకు, 2,90,000 కోట్ల వరకు కూడా బడ్జెట్ ఉండే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు గతంలో 2023-24కు సంబంధించి 43,000 కోట్ల రూపాయలు ఉంటే 43,000 కోట్ల రూపాయలకు సంబంధించి చూసుకున్నట్టయితే 13,000 కోట్ల రూపాయలు వచ్చిందని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ సంవత్సరానికి సంబంధించి 24-25కు సంబంధించి చూసుకున్నట్టయితే 1 రూపాయి కూడా 2 రోజుల క్రితం ప్రవేశపెట్టబడిన కేంద్ర బడ్జెట్ లో మాత్రం 1 రూపాయి కూడా రాకపోవడంతో దాదాపుగా అంటే 41,000 కోట్ల రూపాయల వరకు ఈ బడ్జెట్ లో రావాల్సిన అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా అది రాలేదు. కానీ ఓటాన్ అకౌంట్ లో మాత్రం ఈ బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల కేటాయింపులపైన కూడా వారు ఓటాన్ అకౌంట్ కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈసారి అదే మరి దాంట్లో నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు కావచ్చు, నిధులకు సంబంధించిన రాకపోవడం వల్ల దాన్ని మార్పులు చేసే అవకాశం ఉండడం జరుగుతుంది. మరి అది ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది, ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది అనేది కూడా పూర్తి స్థాయిలో తెలియాల్సిన అవకాశం ఉంది. సో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి చూసుకున్నట్టయితే గ్యారంటీలకు సంబంధించి ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఆ హామీలకు సంబంధించి దాదాపుగా 50,000 కోట్ల రూపాయల వరకు అవసరం ఉంటుందని కూడా ఒక అంచనా వేయడం జరిగింది. అలాగే వ్యవసాయం సంబంధించి చూసుకున్నట్టయితే అటు రైతు రుణమాఫీకి సంబంధించి కావచ్చు, రైతు భరోసాకు సంబంధించి దాదాపుగా 50,000 కోట్ల రూపాయల కంటే వ్యవసాయానికి సంబంధించి దాదాపుగా 50,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని కూడా వ్యయం అవుతుందని కూడా అంచనా వేయడం జరిగింది. అందులో భాగంగానే అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి చూసుకున్నట్టయితే కూడా దాదాపుగా 1,00,000 కోట్ల వరకు కావడం జరుగుతుంది. ఎందుకంటే సాగునీటికి సంబంధించి కావచ్చు, అలాగే వైద్యానికి సంబంధించి అలాగే కేటాయింపులు ఉంటాయి. కాబట్టి దాదాపుగా 1,50,000 కోట్ల వరకు కూడా కేటాయింపులు ఉండే అవకాశం కనబడుతుంది. సో ముఖ్యంగా రైతు రుణమాఫీ, రైతు భరోసాకి సంబంధించి ఇప్పటికే 30,000 కోట్ల రూపాయల వరకు కూడా రుణాలు కావాలి. అలాగే ఇప్పటికే 60,000 కోట్ల వరకు కూడా రుణాలు తీసుకున్నామని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం వల్ల మరి ఎట్లా గెటాన్ అవుతుందనేది కూడా కొంచెం దీంట్లో బడ్జెట్లో కేటాయింపులు ఏ విధంగా ఉంటాయని దానిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే కేటాయింపుల పరంగా కావచ్చు, నిధులు లేకపోయినా కూడా గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే అభివృద్ధి సంక్షేమం అనేది కూడా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ప్రతి ఒక్క చోట కూడా అటు రైతు బంధు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఏదైనా కూడా
ప్రతిదీ కూడా ఇబ్బంది లేకుండా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా గత ప్రభుత్వం అన్నిటి కూడా తీసుకెళ్లడం జరిగింది. కేంద్రం నుంచి ₹1 రాకుండా సరే ముందుకు తీసుకెళ్లిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారిదే ఉండేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క నిమిషం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటే చెప్తుంది, అప్పులైపోయాయి అని చెప్పడం జరుగుతుంది. కానీ సీఎంగా ఉండి అప్పుల రాష్ట్రంలో ఉంది అని చెప్తే మాత్రం బయట నుంచి కూడా వచ్చే పెట్టుబడులు ఏ విధంగా వస్తాయని కూడా చాలా మంది మేధావులు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా ప్రశ్నించడం జరిగింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మాత్రం గతంలో డబ్బులు రాకుండా కానీ గత ప్రభుత్వం ఏ విధంగానైతే సస్టైనబిలిటీగా ఉండడం జరిగింది, ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధి కావచ్చు, సంక్షేమానికి సంబంధించి ఎన్నో సంక్షేమ పథకాలను అంటే మేనిఫెస్టోలో లేని సంక్షేమ పథకాలను కూడా అందించడం జరిగింది. ఇప్పుడు వీరు పెట్టిన వాటికి సంబంధించి కూడా మేనిఫెస్టోలో ఎంత ఖర్చు అవుతుందనేది కూడా వారికి తెలుసు. కానీ ఇప్పుడు మాత్రం చూసుకున్నట్టయితే మాత్రం అంటే దాన్ని పక్కదారి పట్టించే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారని కూడా ఉంది. కాబట్టి మరి ఈ బడ్జెట్లో ఏ విధంగా కేటాయింపులు ఉంటాయి, మరి అప్పులు ఉంటాయా లేకపోతే దానికి సంబంధించి నిజాయితీతోటి కేటాయింపులు ఉంటాయా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. నగరానికి సంబంధించి చూసుకున్నట్టయితే మూసీకి సంబంధించి గతంలో ముఖ్యమంత్రి చెప్పినట్టుగా ₹150,000 కూడా మూసీ డెవలప్మెంట్కు కావాలని ఉంటారు. కాదు గతంలో చూసుకున్నట్టుగా 50,000 కోట్లు అవుతుందన్నారు, ఇప్పుడు చూసుకున్నట్టయితే ₹150,000 వరకు అవుతుందన్నారు. మరి మూసీ డెవలప్మెంట్కు సంబంధించి ఎంతవరకు ముందుకెళ్తారనేది కూడా ఆ కేటాయింపులు ఎంతవరకు ఉంటాయనేది కూడా కొంచెం సంశయమే. ఎందుకంటే గతంలో ఓటాన్ అకౌంట్లో చూసుకున్నట్టయితే ₹1,100 కోట్ల వరకు కూడా జిహెచ్ఎంసీకి ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ₹1,100 కోట్ల ₹300 కోట్ల వరకు కూడా ఇచ్చిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఎస్ఆర్డీపీ కావచ్చు, హైదరాబాద్కు సంబంధించి ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ లాంటి పథకాలు ఉండడం, ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉండడం జరిగింది, వాటికి కూడా నిధుల కొరత వల్ల నిధులు లేవు అని చెప్పేసి ఇప్పటికే వాటిని 7 నెలల నుంచి ఎక్కడ వేసిన గోగులు అక్కడనే ఉండడం జరిగింది. ఆ ఫ్లైఓవర్లు కావచ్చు, ఎస్ఎన్డీపీకి సంబంధించి ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యం కావచ్చు, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం కావడం జరుగుతుంది. దాదాపుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 300 కాలనీలకు సంబంధించి ఆ లోతట్టు ప్రాంతాలన్నిటి కూడా ఎస్ఎన్డీపీ ద్వారా వారందరూ కూడా లోతట్టు నుంచి బయటపడేసిన ఘనత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అటు నిధుల కొరత వల్ల కూడా ఎస్ఎన్డీపీ ఆగిపోవడం జరిగింది. అలాగే ఎస్ఆర్డీపీకి సంబంధించి గచ్చిబౌలిలో ఏదైతే ఓరా టు కొండాపూర్ లాంటి ఫ్లైఓవర్లు కూడా ఆగిపోవడం జరిగింది. అట్లాగే అటు జూ పార్క్ దగ్గర కావచ్చు, చెంచల్గూడ జైలు వద్ద స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన ఇవన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. నిధుల కొరత అనేది కూడా స్పష్టంగా కనబడుతుంది. కానీ గతంలో చూసుకున్నట్టయితే నిధులు ఉన్నా లేకపోయినా కానీ ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఆగలేదు. సస్టైనబిలిటీగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత కూడా ఉంది. కానీ ఇప్పుడు మాత్రం పక్కదారి పట్టించే విధంగా గత ప్రభుత్వం మీద అబండాలు వేసే విధంగా వీళ్ళు ప్రవర్తించడం జరుగుతుంది. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే వాళ్ళు ఇచ్చిన ఏదైతే రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతుకి సంబంధించిన ఏదైతే వ్యవసాయానికి ఉండడం జరిగిందో వాటన్నిటి కేటాయింపులు ఏ విధంగా ఉంటాయనేది కూడా ఉండడం జరిగింది. అలాగే సంక్షేమానికి, విద్యా, వైద్యానికి సంబంధించి కూడా ఉండడం జరిగింది. అలాగే నిన్న సంబంధించి చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం పట్ల కూడా సభ అంతా కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. యాచించి కాదు, కొట్లాడి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని కూడా మాజీ మంత్రి కేటీఆర్ గారు చెప్పిన నేపథ్యం కనబడుతుంది. దానికి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ప్రజల పక్షాన ఎప్పుడు కూడా నిలుస్తుంది. కాబట్టి ప్రజల కోసం పనిచేసే పార్టీ కాబట్టి తాము ముక్త కంఠంతో దీని తీర్మానాన్ని ఆమోదిస్తున్నామని చెప్పిన నేపథ్యం కనబడుతుంది. మరికొద్దిసేపటి అంటే 12 గంటల ప్రాంతంలో శాసనసభలో బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టినారు. ఓటీ